హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి షాపింగ్, ట్రావెలింగ్, కుకింగ్, బ్యూటీ టిప్స్ అలాగే డైలీ వ్లాగ్స్ ఉంటాయి. ఈరోజైతే నేను బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దానిలో మనకి రుచికి సరిపడా షుగర్ వేసుకొని కింద అడుగంటకుండా కలుపుకోవాలి. అవి కాగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. నా ప్రీవియస్ వీడియోస్లో నేను కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఫుల్గా ఆ వీడియో ఉండింది. కావాలి అంటే అక్కడ చూడండి, నేను మీకు లింక్ ఇస్తాను. ఈ కస్టర్డ్ని దించుకున్న తర్వాత కూడా మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవటం వలన ఏంటంటే మనకి క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఆరిపోయేంత వరకు కస్టర్డ్ని తిప్పుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 7 స్లైస్ తీసుకున్నాను. బ్రెడ్ తీసుకొని సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ని కట్ చేసుకుంటున్నాను. నేను లోపల ఉన్న వైట్ కలర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా మన ఇంట్రెస్ట్ అది, ఇలా అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. నేను సైడ్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని వీటిని 4 భాగాలుగా చేసుకున్నాను. ఇది మన ఇంట్రెస్ట్. నేను ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అందుకని మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు నెయ్యి లేకపోతే నూనె యూజ్ చేయండి, లేదు అంటే నెయ్యితోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను నెయ్యి అనే చెప్తాను. నెయ్యి దొరకని పక్షంలో నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను లేదా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, బాగుంది అని. మన స్వీట్కి తగ్గట్టు చేసుకోవచ్చు. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కూడా చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని 2 వైపులా వేయించుకుంటున్నాను. బ్రెడ్ అనేది ఆయిల్ని త్వరగా పీల్చేస్తుంది. ఆయిల్ అయినా నెయ్యి అయినా త్వరగా పీల్చేస్తుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని నెయ్యిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక వైపు కూడా తిప్పేస్తున్నాను చూడండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, కొంచెం నెయ్యి వేసేసి ఈ విధంగా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని, ఇవన్నీ ఒకేసారి పట్టలేదు నాకు, మరలా ఇంకొకసారి కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఉగాదికి ముందే నేను చేశాను, కానీ ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూడండి, ఈ విధంగా ప్లేట్లు పక్కన పెట్టేసేసుకొని మిగతావి కూడా వేయించుకోవాలి. నా వీడియోస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మరికొంతమందికి చేరుతుంది. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఇక్కడ మిగతా బ్రెడ్ కూడా వేయించేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 200 ml. దీని మొత్తాన్ని తీసుకున్నాను నేను. దీంట్లోకి నేను మన టేస్ట్కి సరిపడే షుగర్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకొని ఆ క్రీమ్లో షుగర్ కరిగేంత వరకు తిప్పుకోవాలి. ఇక్కడ నేను ఫిలిప్స్ బ్లెండర్ని యూజ్ చేసి ఆ షుగర్ అనేది కరిగేంత వరకు మిక్స్ చేసుకున్నాను. మీరు ఫ్రెష్ క్రీమ్ దొరకకపోతే పాలలో కొంచెం షుగర్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని పాలు కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు, ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు తిప్పుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. నేను ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసి ఆ షుగర్ని బాగా కలిసేలాగా తిప్పుకుంటున్నాను.
షుగర్ బదులు షుగర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కలిసిన తర్వాత యాలుక్కాయల పొడి కూడా వేసుకుంటున్నాను. యాలుక్కాయల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, వీటిని ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. నేను బాదం, జీడిపప్పులు, పిస్తా పప్పులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక స్టీల్ బాక్స్లో చేసుకుంటున్నాను ఈ స్వీట్. ముందుగా ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళా డ్రై ఫ్రూట్స్ వేసుకొని దానిపైన కస్టర్డ్ వేసుకుంటున్నాను. దీన్ని ఇలా లేయర్గా వేసుకున్నాము అంటే మనకి స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ విధంగానే వేసుకున్నాను. ఇక్కడ బ్రెడ్, డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కస్టర్డ్, మనకి బ్రెడ్ అనేది పూర్తిగా కవర్ అయిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత మళ్ళా బ్రెడ్ ముక్కలను పెట్టేసేసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఒక 5-6 డేస్ ఉంటుంది. మాకైతే 1 డేలోనే సరిపోయింది. అంత టేస్ట్గా ఉండింది. బాగా తినేసేసాము మేము, మా పిల్లలు. చాలా బాగుండింది. నేను ఇక్కడ వచ్చేసి రెండో లేయర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. మనం బ్రెడ్ వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న బ్రెడ్ని పూర్తిగా కవర్ అయ్యేలాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఇది వెంటనే తిన్నా కొంచెం క్రిస్పీగా, కొంచెం స్వీట్గా, క్రీమీగా ఉంటుంది. లేదు అంటే 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో చాలా చల్లగా టేస్టీగా కావాలి అంటే ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నాము అంటే మనకి చాలా బాగుంటుంది చల్లగా. మళ్ళా 3వ లేయర్ కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని మొత్తం క్రీమ్ని, కస్టర్డ్ని కూడా వేసేసుకున్నాను. నేను ఫ్రెష్ క్రీమ్ మొత్తం యూస్ చేసేసాను. ఇక్కడ కస్టర్డ్ కూడా నేను మొత్తం యూస్ చేశాను. లాస్ట్లో ఒక గరిటె కొంచెం మిగిలినట్టుంది. వీలైనంత వరకు మొత్తం వేసేసుకున్నాను. బ్రెడ్ అనేది బయట కనిపించకుండా వేసుకున్నాము అంటే మనకి ఆ క్రీమ్లో సాఫ్ట్నెస్ అయ్యి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్. ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందరూ లైక్ చేయాలని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఎంతో బాగుంది బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.